మొత్తానికి నమ్మినందుకు పిఠాపురం వర్మను నట్టేట ముంచేశారు చంద్రబాబు. తన సొంత నియోజకవర్గంలోనే వర్మను జీరోను చేసి కూర్చోబెట్టారు. చంద్రబాబును అగౌరవపరిచారని జనసేనతో గొడవపడినందుకు వర్మకు ఉన్న పదవులు గుంజుకున్న చంద్రబాబు ఇప్పుడు అసలు వర్మను టీడీపీ కార్యాలయానికి వెళ్లొద్దని హుకుం జారీ చేశారు. నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టవద్దని ఆదేశించారు. చక్కగా గోళ్లు పెంచుకుని వాటిని కొరుక్కుంటూ కాలక్షేపం చేసుకోవచ్చునని ఓ ఆఫర్ కూడా ఇచ్చారట. కొద్ది రోజుల వ్యవధిలోనే పాతాళానికి పడిపోయిన వర్మ పాపం ఈ ఏడాది తన పుట్టినరోజు కార్యక్రమాలను కూడా రద్దు చేసుకుని పేకల్లోతు నిస్పృహలో కూరుకుపోయారు. చంద్రబాబును నమ్మినందుకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు. చంద్రబాబు చెప్పారని తన సీటు త్యాగం చేసి, చంద్రబాబు చెప్పారని పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేసి, పవన్ కళ్యాణ్ ప్రాధేయపడ్డారని ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించిన వర్మకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఇద్దరూ చెరో పచ్చల పిడిబాకుతో వెన్నులో పొడిచేశారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి అయిన తమ పార్టీ అధినేత చంద్రబాబు ఫోటో లేకపోవడంతో జనసేన నేతలతో పాటు అధికారులకు క్లాస్ తీసుకున్నారు వర్మ. అదే ఆయన చేసిన తప్పైపోయింది. తమను ప్రశ్నించినందుకు వర్మను అవమానించిన జనసేన నేతలు ఉల్టా వర్మపైనే చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. తానేం చెబితే దానికి తలాడిస్తూ తాను చెప్పినట్లుగా కుట్ర రాజకీయాలు రక్తి కట్టిస్తున్న పవన్ కళ్యాణ్ ను ప్లీజ్ చేయటానికి చంద్రబాబు నాయుడు తనకు విధేయంగా ఉన్న వర్మకు వెన్నుపోటు పొడిచి పక్కన పెట్టారు. ఈ మధ్య వర్మను నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించారు చంద్రబాబు. ఆ వేటుతోనే వర్మ అనుచరులు భగ్గుమంటున్నారు. తాజాగా వర్మను మరింతగా అవమానించారు. పిఠాపురం నియోజకవర్గంలో వర్మ ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనవద్దని చంద్రబాబు నుంచి తాకీదులొచ్చాయట. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ వంటి కార్యక్రమాలు కూడా వర్మ నిర్వహించడానికి వీల్లేదని తెగేసి చెప్పారట చంద్రబాబు. అంతేకాదు, అసలు పిఠాపురం టీడీపీ కార్యాలయానికే మీరు వెళ్లాల్సిన అవసరం లేదు, అక్కడ ఏ కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం అంతకన్నా లేదని స్పష్టం చేశారట. వరుస అవమానాలతో వర్మ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అంకిత భావంతో విధేయంగా పనిచేసినందుకు ఇదా బహుమానం అని వర్మ రగిలిపోతున్నారు. ఈ తరుణంలోనే వర్మ పుట్టినరోజు వచ్చింది. 22 ఏళ్లుగా వర్మ తన పుట్టినరోజు నాడు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి అభిమానులు, కార్యకర్తలకు భోజనాలు పెట్టేవారు. ఈ ఏడాది చంద్రబాబు ఆంక్షల పుణ్యమాని తన పుట్టినరోజు కార్యక్రమాన్ని కేవలం తన భార్యతో కలిసి తూతు మంత్రంగా జరిపేసుకున్నారు. స్థానికంగా ఉండే పాదగయ క్షేత్రంలో సతీ సమేతంగా పూజలు చేసి వెళ్లిపోయారు. ఎందుకిలా చేస్తున్నారని మీడియా అడిగితే ఈ ఏడాది కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల వేడుకలు చేసుకోలేదని వర్మ నిరాశ నిండిన స్వరంతో చెప్పారు. నేను 22 సంవత్సరాల నుంచి అయ్యవారి ఆశీస్సులు, కుప్పేశ్వర స్వామి ఆశీస్సులు, అమ్మవార్లు రాజరాజేశ్వరి దేవి గారు, పురోహితి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం నాకు పుట్టినరోజు సందర్భంగా ఆనవాయితీ. 22 సంవత్సరాలు కూడా ప్రజల మధ్యని, అభిమానుల మధ్యని కూడా నేను పుట్టినరోజు కార్యక్రమం పిఠాపురంలో చేసుకున్నాను. కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడం వల్ల నేను ఈ సంవత్సరం కార్యక్రమాలకి దూరంగా ఉన్నాను. అది నిన్ననే తెలియజేశాను. నేను కూడా బయటికి వెళ్తున్నాను కాబట్టి ముందుగా అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వెళ్తాను. విన్నారుగా, ఇది పాపం వర్మ పరిస్థితి. నిజానికి గత ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున వర్మ పోటీ చేయాల్సి ఉండింది. అయితే టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాష్ట్రంలో గెలవగలిగే నియోజకవర్గం ఒక్కటి కూడా కనబడకపోవడంతో పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేనకు రాసిచ్చారు చంద్రబాబు. తన సీట్ను మరొకరికి కేటాయించడంతో వర్మ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగారు. దాంతో చంద్రబాబు వర్మను పిలిపించుకొని కూటమి కోసం నువ్వు ఈ త్యాగం చేయాలి, దీనికి బదులుగా నీకు ఎమ్మెల్సీ పదవిని ఇస్తాను, నన్ను నమ్ము అని బుజ్జగించారట. సరే, పార్టీ అధినేత అలా అడిగేసరికి వర్మ కాదనలేకపోయారు. అయిష్టంగానే తన సీటును త్యాగం చేశారు. అప్పటికీ వర్మ సహకారం లేకపోతే పిఠాపురంలో కూడా తన ఓటమి ఖాయమని భయపడ్డ పవన్ కళ్యాణ్ ఇగోని పక్కన పెట్టి వర్మను మునగచెట్టెక్కించి నా గెలుపును మీ చేతుల్లో పెడుతున్నాను అన్నారు. దాంతో భోలా వర్మ కరిగిపోయి సైలెంట్ అయిపోయారు. ఎన్నికల అనంతరం కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక రేపో మాపో తనకి ఎమ్మెల్సీ పదవి వస్తుందని వర్మ నిద్రపోకుండా ఎదురు చూశారు. ఏడాది దాటినా ఆ పదవి రాలేదు. చివరకు తనకు రావాల్సిన పదవిని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి ఇచ్చేశారని తెలిసింది. పిఠాపురంలో 2 పవర్ సెంటర్లు ఉండకూడదనే వర్మకు అలా ద్రోహం తలపెట్టారట చంద్రబాబు. ఆ పదవి ఇవ్వకపోతే వర్మ జీరో అయిపోతారని అనుకున్నారు. అయితే వర్మ ఎక్కడా తగ్గలేదు. నిత్యం జనసేన నేతలకు ధీటుగా జనంలో తిరుగుతూ ఉండటంతో పవన్ అనుచరులు భయం పట్టుకుంది. అది గమనించిన చంద్రబాబు వర్మను పిఠాపురం నియోజకవర్గానికి దూరం చేయాలని ప్లాన్ చేశారు. అందుకోసం మంత్రి నారాయణను పంపించారు. వర్మకు ఉత్తరాంధ్రలో ఓ జిల్లా బాధ్యతలు అప్పగించాలని చూశారు. అయితే దానికి వర్మ ససేమిరా అన్నారు. పిఠాపురాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. వర్మ ఎప్పటికైనా తమకు తలనొప్పే అనుకున్న పవన్ అనుచరులు, జనసేన నేతలు చీటికి మాటికి వర్మను గిల్లుతూనే ఉన్నారు.
అలా జన సైనికులపై వర్మే గొడవ పెట్టుకున్నట్లుగా సీన్ ను క్రియేట్ చేశారు. చివరకు వర్మే దోషి అన్నట్లుగా బోన్లో నిలబెట్టారు చంద్రబాబు. అది కూడా భరించి మౌనంగా ఉంటే వర్మకు పార్టీ పదవి కూడా లేకుండా ఇన్ఛార్జ్ షిప్ ను రద్దు చేశారు. కొద్ది రోజులు గడవగానే ఇప్పుడు వర్మకు పూర్తిగా రెక్కలు కత్తిరించేశారు చంద్రబాబు. నియోజకవర్గంలో ఏ కార్యక్రమంలోనూ పాల్గొనకూడదన్నారు. అంటే అక్షరాల వర్మను జీరోను చేసేశారు.